ఎమ్మెల్యే గారి పనితీరు మీద చెప్పాలని అంటే ఆయన డైలీ ఆఫీసులో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోనే ఉండటం జరుగుతుంది. ఉదయం నుండి సాయంత్రం కార్యకర్తలు ఎవరన్నా వచ్చినా స్వయంగా ఆయన కలవటానికి మరి ఆయన అవైలబుల్గా ఉండటం జరుగుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఇసుక మీద లెక్కర్ మీద బాగా ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది. ఇసుక మీద ఆరోపణలు రావడం అనేది ఇది కూడా మరి ఎంతవరకు సబబని అంటే మరి అది ఎంతవరకు సబబు అన్నది ప్రాక్టికల్గా నాకైతే తెలియదు. దీని మీద ఏం జరుగుతున్నదే నాకు దీని మీద అనుభవం కూడా లేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇసుక దొరక్క నిర్మాణ కార్మికులకి ఏదైనా పని లేక వాళ్ళ భవన నిర్మాణ కార్మికులు చాలా దురవస్థలు పడటం జరిగింది. అయితే మరి ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులే కాకుండా వర్క్ డెవలప్మెంట్ బాగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టు స్పీడ్గా అవుతుంది. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా బాగానే ఉన్నది. మరి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో విషయాలు మనం చూసాం. అలాంటిది ప్రస్తుతానికి అయితే ఇది ప్రస్తుతం దూసుకుపోతుంది. తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఇమేజ్ ప్రజల్లో కనపడుతున్నది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ.